నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల పర్యవేక్షణకు వైద్య నిపుణులతో కమిటీ, హోంమంత్రి అనిత. పెద్ద కర్మలకు వెళ్లి పరివట్టం చేయడం అపచారం, భూమన కరుణాకర్ రెడ్డి. పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. మన్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరణ మృదంగం, కూటమి సర్కార్పై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీమణి సునీల గజపతిరాజు కుమార్తె ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాల చిత్రపటాన్ని ఈవో శిరీష, ఉత్సవాల ప్రత్యేక అధికారి మూర్తి ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖ కేజీహెచ్లో కురుపాం గురుకులం విద్యార్థులను హోంమంత్రి అనిత సోమవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. విద్యార్థుల పర్యవేక్షణకు వైద్య నిపుణులతో కమిటీ వేశామని, విచారణ జరిపేందుకు కురుపాంకు ఒక బృందం వెళ్తుందని, గత ప్రభుత్వంలో 2 గిరిజన డిప్యూటీ సీఎంలు ఉన్నారని, వారు ఒక్కసారైనా ఆశ్రమ పాఠశాలను సందర్శించారా అని ప్రశ్నించారు.
అందరికీ నమస్కారం. మనకి కురుపాంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మనందరికీ కూడా తెలిసిందే. యాక్చువల్గా అక్కడ కొంతమంది అమ్మాయిలు పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ ఈరోజు కేజీహెచ్కి రావడం జరిగింది. మ్యాక్సిమం ఇక్కడ ఇంచుమించుగా 45 మంది దగ్గర 17 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కంటిన్యూగా బ్లడ్ టెస్టులు చేయడమే కాదు, కంటిన్యూ హాస్పిటల్లోని డాక్టర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో కంటిన్యూగా వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందుతుంది. నిన్ననే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా, గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూషన్, ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా నేను చూస్తే ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరూ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. డాక్టర్స్తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక, అదేవిధంగా కమింగ్ సూన్ వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత ఎలా ఫాలోఅప్ చేయాలి, దాని తర్వాత ఒక ఎస్ఓపి ఇది కంటిన్యూగా క్రియేట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్న దాన్ని కూడా వీళ్ళే గైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈరోజు డిపార్ట్మెంట్ శశివదనే గోదావరి స్టైల్ లవ్ స్టోరీ అని నటి కోమలి ప్రసాద్ అన్నారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైన చిత్రమన్నారు. ఇందులో పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు. క్లైమాక్స్ అందరినీ అలరిస్తుందన్నారు. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం శశివదనే. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో సాగే కథ ఇది. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కోమలి మాట్లాడారు. హలో, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చినందుకు మా మీడియా వాళ్ళందరికీ అండ్ నాన్ మీడియా ఫ్రెండ్స్కి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ అందరి గురించి ఇండివిజువల్గా మాట్లాడడానికి ఇది సందర్భం కాదు. ఫిలిం గురించి చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళు చేసే ప్రతి ఫిలిం వాళ్ళ కెరియర్లో చాలా స్పెషల్గానే ఉంటుంది. అందరూ కష్టపడతారు. వాళ్ళు ఒక సినిమా చేయాలి, జనాల ముందుకు రావాలి అంటే కష్టం అనేది నాన్ నెగోషియబుల్. సో ఐ థింక్ వీఆర్ నో డిఫరెంట్. కాకపోతే ఎందుకు శశివదనేని నేను స్పెషల్గా చూస్తున్నాను, ఒకటి నా కెరియర్లో హిట్ చేసిన తర్వాత నాకు చాలా మంది ఇంకా చాలు పోలీస్ క్యారెక్టర్స్ ప్యాంట్ షర్ట్స్లోనే చూడాలా అని చాలా చెప్పేవాళ్ళు. ఐ థింక్ అది బ్రేక్ చేయడానికి నాకు కరెక్ట్ ఆపర్చునిటీ శశివదనే. అది కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద నుంచున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. ఇక్కడున్న ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు. స్టిల్ దే ఆర్ స్టాండింగ్ హియర్ టుగెదర్ యాజ్ అ హోల్ అండ్ ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ సక్సెస్. అది మా టీమ్ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో 10th October సినిమా వస్తుంది. కానీ అదర్ దాన్ దాట్ ఒక మంచి గోదావరి స్టైల్ తెలుగు లవ్ స్టోరీ గోదావరి నాకు చాలా ఇష్టం. యాక్సెంట్ కానీ ఏదైనా, ప్రేమ అంటే గోదావరి, అది మా సినిమాలో ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు 10th October చూడండి. సినిమా మంచి హిట్ అయ్యి సక్సెస్ మీట్ అయితే అదర్ దాన్ దాట్ అందరి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. 10th October శశివదనే ఇన్ ద థియేటర్స్. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి మరణిస్తే పరామర్శ కోసం పెద్ద కర్మలకు వెళ్లిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆయనకు పరివట్టం చేయడం ఘోర అపచారమని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒకటి కూడా లేదు. ఆయన నేను ఒక్క తప్పు కూడా చేయలేదు, టీటీడీలో అత్యద్భుతంగా మా పాలన నిర్వహింపబడుతోంది అని ఆయన నిరంతరము మీలాంటి పెద్దలతో అందరితోనూ కూడా ఆయన చెబుతూ ఉంటారు. ఓ 12-13 రోజుల క్రితం గౌరవనీయ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారి తండ్రి గారైన చలమయ్య గారు పరమపదించటం జరిగింది. అందరికీ తెలిసిన విషయం. పాపం వారికి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా తద్వారా పోవటం చాలా బాధ కలిగించే విషయం. వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మక్రియల రోజున బిఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను
కొద్దిగా. టీటీడీ అదనపు జేఈఓ వెంకయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఇటీవలే వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు విచ్చేశారు బీఆర్ నాయుడు. చలమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీటీడీ చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు, పలువురు అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్శించిన వారిలో ఉన్నారు. కామేశ్వరి లక్ష్మి దీక్షిత కామేశ్వరి వీక్షితుల ఆలోచన గొప్పదని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పైడి సింధూర అన్నారు. పట్టణ పేదల నిర్మూలన వ్యవస్థ నైట్ షెల్టర్ ఆవరణలో శ్రీకాకుళం న్యూ కాలనీలో నివాసం ఉంటున్న పురోహితులు విశ్వనాథ సంతోష్ కుమార్ బాలగాయత్రిల కుమార్తెలు జన్మదినం సందర్భంగా అన్నప్రసాదాన్ని అందించారు. అతిథిగా పాల్గొన్న డాక్టర్ పైడి సింధూర నైట్ షెల్టర్లో అన్నప్రసాదాన్ని అందించి మాట్లాడుతూ చిన్నారులు కామేశ్వరి లక్ష్మి దీక్షిత కామేశ్వరి వీక్షితలు జన్మదిన వేడుకలను నిరాశ్రయుల మధ్య జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని, వేడుకలకు అధిక ధనాన్ని వృధా చేయడం కన్నా 10 మంది ఆకలి తీర్చడంలో ఆత్మ సంతృప్తి కలుగుతుందని, ఈ వేడుకలను లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం గొంట వీధిలో ఉన్నాం. ఇక్కడ పేదవాళ్ళకి ఈ రోజు రాత్రి టిఫిన్ పంపిణీ చేయడానికి మన శ్రీకాకుళానికి చెందిన సంతోష్ గారు, అలాగే బాలగాయత్రి గారు, వాళ్ళ పిల్లలైన దీక్షిత వీక్షిత ఈరోజు దీక్షిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ నైట్ షెల్టర్ హోమ్కి వచ్చి బర్త్డే పార్టీ చేసుకొని వీళ్ళందరితో సెలబ్రేట్ చేసి వాళ్ళకి ఈరోజు టిఫిన్ కేక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే సంతోష్ గారు వాళ్ళు చాలా పెద్ద గొప్ప మనసు చేసుకొని మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ రియలైజ్ అయ్యి అసలు పేదరికం అంటే ఏంటి, స్లమ్ అంటే ఏంటి, అలానే నైట్ షెల్టర్స్ అంటే ఎలా ఉంటాయి అని ఒక నెక్స్ట్ జనరేషన్కి తెలిసేలాగా చేస్తున్నారు వీటి వల్ల. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఊరు ఎలా ఉంది, ఎథికల్ వాల్యూస్, మారల్ వాల్యూస్ కూడా వాళ్ళకి వీటి వల్ల పెరుగుతాయి. సో అందుకు ఇలాంటివి చేయడాన్ని మనం ఇంకా ఇంకా ప్రోత్సహిస్తున్నాం. అలానే ఊర్లో అందరూ కూడా చాలా మంది ఎవరికి తోచినంత వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తూ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటూ ఉంటే ఇంకా ఇంకా మనం ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మన లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రామ్ ని చేసుకోవడం మరింత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలోని వడ్డెర ఓబన్న విగ్రహం వద్ద లంక లితీష్ టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబన్న చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, వడ్డెర సంఘానికి ఏ విషయంలోనైనా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశానుసారంగా అండగా ఉంటామని తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత, వడ్డెర సంఘం పాల్గొన్నారు. అందరూ నమస్కారం అండి. వడ్డెర ఓబన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసుకున్న వడ్డెర సోదరులందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, వడ్డెర ఓబన్న గారు విగ్రహం ఇక్కడ ఆవిష్కరించుకోవడం చాలా అదృష్టం. పోయిన సంవత్సరం కరెక్ట్ గా అనుకున్నారు. కరెక్ట్ గా ఈ సంవత్సరం జనవరిలో ఆయన జయంతి రోజు మన ఎమ్మెల్యే శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మన దొరగారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు చేసుకుని చాలా అభినందనం. ఎందుకంటే వడ్డెర ఓబన్న గారు చాలా మహనీయులు. ఆయన గురించి ఈ విగ్రహం పెట్టేంత వరకు మన మైలవరం ప్రధానికి చాలా మంది తెలియదు. ఈ విగ్రహం పెట్టిన తర్వాత అసలు ఆ విగ్రహం చూస్తేనే ఆయనలో ఉన్న ఆ పౌరుషం గాని, ఆయనలో ఉన్న ఇది గాని తెలిసిపోద్ది. ఎందుకంటే మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆ మహనీయులు విగ్రహావిష్కరణకి
నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అలాంటి వాళ్ళే మనం ఎప్పుడు చూసి ఉన్నాం. మన తాతలు ముత్తాలు ముందు ఆ తరం సంబంధించిన వ్యక్తులు స్వాతంత్ర సమరయోధులు. ఇలాంటి వాళ్ళు మనం అలాంటి వాళ్ళు విగ్రహం పెట్టుకొని మనం భాగస్వామ్యం చేస్తూ మనం ఈరోజు ఈ చిన్న వయసులో అలాంటి వాళ్ళు గుర్తు చేసుకుంటాం. చాలా అభినందనం. నేను కూడా చెప్పేది ఏంటంటే ఒడ్రూపన్న గారి ఆశయాల్ని ఎలా ఆయన కష్టపడ్డారో ఆయన ఆశయాలు మన అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడ ఉన్న ఓన్లీ మైలవరం ఒడ్రాసే కాదు, చుట్టుపక్కల ఒడ్రాసు, మన నియోజకవర్గం ఒడ్రాసు అందరం కలుపుకొని ఏ కార్యక్రమైనా కానీ ముందుకు తీసుకెళ్ళండి. నా వంతు సహాయం కూడా ఎప్పుడు అందిస్తాను ఉంటాను. కన్ఫామ్ గా మనం చేసుకున్నాం. చాలా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంచి పనులు చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఇంకా మంచి పనులు చేసుకుంటా. మనం ఎప్పుడు అలాగే అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. మన మైలవరంలో ఎటువంటి ఇబ్బందులు తావు లేకుండా చూసుకోవాలి. ఎవరన్నా వాళ్ళ సొంత స్వలాభాల కోసం ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కానీ అవన్నీ మనం అధిగమించి ముందుకెళ్లాలి. కన్ఫామ్ గా ఓపెన్న ఆశయాలను భాగస్వాములు చేసుకున్నాం. మేము కూడా ముందు అడిగేస్తాం. మళ్ళీ వర్ధంతి వచ్చే లోపు ఇంకొక మంచి కార్యక్రమం నేను చేసి పెడతాను. మన ఒడ్ర సోదరులకి నేను మాటిస్తున్నాను. కన్ఫామ్ గా మంచి కార్యక్రమాలు తీసుకుందాం. 100% అండగా ఉంటాను. 100% ఏది వచ్చినా గానీ నేను చేయగలిగిన సాయం చేసి పెడతాను ఒడ్ర సోదరులకి నేను మాటిస్తున్నాను. జోహార్ ఒడ్రోబన్ గారు, జోహార్ ఒడ్రోబన్ గారు, జోహార్ ఒడ్రోబన్ గారు. పార్వతీపురం జిల్లా కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాల ఏకలవ్య పాఠశాలలో అనారోగ్య పరిస్థితులు గిరిజన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికే 2 ఆశ్రమ పాఠశాల విద్యార్థులను మృత్యువాత పడ్డారని, మరో 120 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మాజీ ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మా ఎంపీ గారు డాక్టర్ అదంతా వాస్తవం. నేను ముఖ్యంగా చెప్పేదంటే చనిపోయిన వాళ్ళిద్దరు పేద పిల్లలు, గిరిజన పిల్లలు కాబట్టి 15 లక్షల ఎక్స్గ్రేస్ మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రాంట్ చేయాలి. మంత్రి గారి మీద పెట్టుకుంటే ఏమీ జరగదు అక్కడ, మీ అందరికీ తెలుసు. అలాగే ఐటీడీఏ పీఓ పాడేరు గారు డబ్బులు కట్టలేదని అక్కడ వైద్యం చేసుకుని పిల్లలు కూడా వెళ్ళిపోమంటున్నారట. పీఓ గారు ఆలోచించుకోండి, మీరు గిరిజన పిల్లల కోసం మీరు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అలాగే మరి ఏఎస్ఆర్ కలెక్టర్ గారికి కూడా ఆలోచించుకోవాలి. ఏ కలెక్టర్ గారు అయిన సెక్టర్ కొంచెం గిరిజన పిల్లలకి డబ్బులు ఇవ్వవలసిన బాధ్యత మీ మీద ఉంది. డబ్బులు లేదంటే కుదరదు. లేదంటే మీరు ఉద్యోగాలు మానండి, ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎవరి కోసం చేస్తున్నారు ఉద్యోగాలు? గిరిజనుల కోసమే కదా. మీరు గిరిజనులకు డబ్బులు ఇవ్వరా? గిరిజన ప్రాణాలు కావా? మేము రాజకీయం ఎక్కడ చేయడం లేదు. మానవత్వము లేనివాడు, మంచి మనసు లేనివాడు ఎవరు కూడా వెళ్ళకుండా వారికి లేదు. ఉంటే ఇలా చూడారు కదా. 37 మంది పిల్లలు వారు మంత్రి చేశారు, నేను మంత్రి చేశారు. ఎప్పుడైనా మా హయాంలో వచ్చారా? ఇలా చనిపోవడం జరుగుతుంది. చనిపోవడం ఇప్పుడు 100 కోటికి జరుగుతుంటారు. ఇంతమంది ఒకేసారి అంచెలంచెలుగా ఇంతమంది వస్తున్నారంటే ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. కురుపాం నియోజకవర్గం పిల్లలు ఇక్కడ ఉన్నారు, నా నియోజకవర్గం అంటే సాలూరు నియోజకవర్గం పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మంత్రి గారు చెప్పేవన్నీ అబద్ధాలే ఉంటాయి ఎక్కువగా. ఏది చెప్పినా సరే నేను చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పాను నేను. కాబట్టి మంత్రి గారు మాటలు పట్టేసి ముఖ్యమంత్రి గారు ఉంటే మాత్రం మీ ప్రభుత్వానికి మరి మీకే నష్టం వస్తుంది. కాబట్టి వాస్తవాలు గమనించండి. గిరిజన ప్రాంతంలో ఏం జరుగుతుంది అందరి స్క్రీనింగ్ టెస్టులు చేయించండి అన్ని హాస్టల్లో పిల్లలకి. మొన్న మీరు సర్వే చేయించిన 2 రోజుల క్రితం నేను చెప్పాను చాలా బ్యాడ్గా ఉందని. మీ సర్వేలో నాకు సెల్ ఫోన్లో వచ్చింది. హాస్టల్ పరిస్థితి ఎలాగుందంటే హైకోర్టే చెప్పింది బాగులేదని, పరిస్థితి బాగులేదన్నారు. అలాగే ఈ మధ్య దర్శనాలకు వెళ్ళేటప్పుడు టీటీడీ ఎలాగుందని బాగుందని చెప్పాను. నేను వ్యతిరేకంగా చెప్పలేదమ్మా. నేను దర్శనానికి వెళ్ళేట టీటీడీ బాగుందని చెప్పాను. నేను అసలు అక్కడ బాగులేదు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 24వ డివిజన్లో కూటమి నాయకులతో కలిసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్లోని దుకాణాలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తూ భారతీయ బ్రాండ్లు గ్లోబల్ మార్కెట్లో పోటీ పడే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. తల్లి కోటన ఎంతమంది పడ్డారు? ఇద్దరికి తల్లి కోటన పడ్డారు. ఆటో డ్రైవర్కి 15,000 పడ్డారు.
అన్ని దీపం పథకం వచ్చిందా? వచ్చింది. అన్నీ బాగున్నాయి. మీరు చెప్పండి కాస్త. తగ్గినాయి తెలుస్తుందా? ఏట్లు మీరు తగ్గినాయి అన్నీ అంటే ప్రజలకు తెలియాలన్నది మా ఆలోచన. అందుకే ఇదిగో ఇంత ఎండలో కూడా అధికారంలో ఉండి తిరుగుతున్నాం. స్వతహాగా అధికారంలో ఉంటే అందరూ రిలాక్స్ అవుతారు. కానీ మా కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ అధికారంలోని ఇంత ఎండలో కూడా ఎందుకు వచ్చామంటే మేము చేసిన మేలు ప్రజలకు తెలియాలని. ఇదిగో వీటన్నిటి మీద రేట్లు తగ్గినాయి. చదివి కాస్త మీరు ప్రతి కుటుంబానికి 15,000 లాభం చేకూరుతా ఉంది. నరేంద్ర మోడీ గారు తీసుకున్న సంస్కరణ మీరు కూడా తెలుసుకుని ఆ ఉపయోగాలు మీరు పొందాలన్నది మా ఆలోచన. బైకుల మీద కూడా తగ్గినాయి రేట్లు. ఇప్పుడు అందరు సరిపోయారా? లేదు సూపర్ జిఎస్టీ, సూపర్ జిఎస్టీ, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. జై శ్రీరామ్ అంటాడు ఆయన. 3 కాంపోనెంట్స్ ఎంత అవుతాయి? నేను ఒకసారి మాట్లాడతాను. సిఎస్ఆర్ ఫండ్ అయినా ఎక్కడైనా ఫీల్ అవుతున్నాము. 4వ వార్డు మీది స్కూల్ ఎంతవరకు అయింది? కార్యక్రమం మీద 24వ వార్డు షాప్కి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కూటమిలో భాగంగా బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ గారు మంతపాటి నాగేంద్ర గారు కూడా ఉన్నారు. ఇవాళ ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. జిఎస్టీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు తగ్గించిందో అన్నింటి మీద, నూనె మీద కానీ, కిరణ వస్తువుల మీద కానీ, అలాగే ఫ్యాన్సీ మీద కానీ, అలాగే మెడిసిన్ మీద కానీ, మెడిసిన్ మీద కూడా 5 to 12% వరకు తగ్గించడం జరిగింది. ఇవన్నింటి మీద తగ్గించడం వల్ల ప్రతి సామాన్యుడికి నెలకు 15,000 రూపాయలు సేవ్ అవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది అంతరకు ప్రజా సంక్షేమానికి పాటుపడే కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజల్లో ఏముంది, ప్రజలకు ఏం మైనస్లు ఉన్నాయి, వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, వాళ్ళకి వనరులు ఎలా సమకూర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే వీటన్నిటికీ సపోర్ట్ ఉన్న మన దేశ ప్రధాని మోడీ గారు. ఎందుకంటే వివిధ దేశాలతో పోల్చుకుంటే ఇప్పటికే బ్రహ్మాండమైన రేటింగ్లో మన దేశం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనూ మనకి ఆయన నరేంద్ర మోడీ గారు నాయకత్వం, కూటమి ప్రభుత్వం కలిసి పనిచేయడం మాకందరికీ కూడా ఆనందకరంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో సపోర్ట్గా ఉండాలని, ఇంకా అనేకమైన మేలు చేస్తామని, అలాగే రేపు నెల నుంచి కరెంటు బిల్లు కూడా తగ్గించడం తెలియజేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం 8 సార్లు కరెంటు బిల్లు పెంచింది, ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గింది. అది కూడా ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ ఇప్పుడు మన జిల్లా ప్రెసిడెంట్ గారు బీజేపీ నాగేంద్ర గారు విశాఖ జిల్లా పెదగంట్యాడ సమీపంలో అదానీ యాజమాన్యం నిర్మించబోతున్న అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిసర గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ జరగకముందే ఆయా గ్రామాల్లోని ప్రజా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గంగవరం పరిసర మత్స్యకార గ్రామాల ప్రజల సైతం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిబ్బపాలెం పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 64వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కొవిరి హరికృష్ణ మాట్లాడుతూ, గంగవరం పోర్టు రాక వల్ల మత్స్యకార గ్రామాలన్నీ కాలుష్య బారిన పడటమే కాకుండా అనేక మంది ప్రజలు రోగాల బారిన పడ్డారని, పోర్టు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. విషయం ఏంటంటే అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ రావడం జరుగుతుంది. దాన్ని గంగవరం గ్రామం తరపున తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించడం కారణాలు ఏంటంటే ఇప్పటికే పోర్టు రావడం వల్ల, ఆ పోర్టు కాలుష్యం వల్ల గంగవరం ప్రాంతం చాలా నష్టపోయింది.
ఎందుకంటే ఆ పోర్ట్ కాలుష్యం వల్ల చాలామంది పిల్లలకు అనారోగ్యాలు రావడం, తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్‌కి చాలా ఇబ్బందులు పడడం, తర్వాత ముసలి వాళ్ళకి, తర్వాత వయసున్న కుర్రవాళ్ళకి కూడా పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోతుంది. దానివల్ల మేము ఇప్పటికే పోర్ట్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. మళ్ళా ఈ ఫ్యాక్టరీ వచ్చి మా మా జీవితాల మీద దెబ్బ కొడుతుంది కాబట్టి మేము గంగవరం గ్రామస్తులుగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంకా అదాని వాళ్ళకి మేము చెప్పవలసింది ఏమిటంటే, నా యొక్క నమస్కారాలండి. గతంలో ఇదే గంగవరం గ్రామం దరి చేరుకొని పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా సమస్య ఇంకా అలాగే ఉంటుండగా ఇప్పుడు ఈ అదాని గ్రూప్ వాళ్ళు అంబుజా సిమెంట్ అనే ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది. అది ఎంతవరకు కరెక్టో ఆ యొక్క అదాని వారు ఇక్కడికి వచ్చి మేము మీ సవాళ్ళ మీద మేము ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ కడతాం, మాకు ప్రజలు సమస్యలు మాకు అవసరం లేదు అని అనుకోండి మొండి వైఖరితో ముందుకు రావడం జరుగుతుంది. కానీ దీన్ని ఈ యొక్క గంగవరం 4 గ్రామాల నుంచి మేము చైతన్యంగా ఏర్పాటు చేసి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా మేము అడ్డుకుంటాం. దానికి మేము ఎప్పుడు పూర్తి మద్దతు ఇస్తాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం అండి. 64వ వార్డు టీడీపీ వార్డు ప్రెసిడెంట్, నా పేరు కోవూరి హరికృష్ణ. విషయం ఏంటంటే అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మన గంటేడ గ్రామం, గంగవరం 4 గ్రామాలు, అన్ని గ్రామాలకి మధ్యలో కూడా ప్రజలు నివాసం ఉన్న ప్రదేశాల్లో కడుతున్నారు. దానికి వ్యతిరేకంగా మా గంగవరం 4 గ్రామాల ప్రజల తరఫున మేము ఈ ఉద్యమాన్ని ఫ్యాక్టరీని కట్టనివ్వకుండా ఈ ఉద్యమ తీవ్రతని ఎంతవరకైనా తీసుకెళ్తాం. మా గ్రామాన్ని తరలించి మా ఫ్యాక్టరీని కట్టుకోండి. అలాగే గంగవరం పోర్ట్ కాలుష్యం వల్ల మేము ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు, అలాగే అనేక రకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల ఏంటంటే ఈ ఫ్యాక్టరీ వస్తే మరీ దుమ్ము ధూళి తిని బ్రతికి మరీ జనాలు సాగు బతుకుల మధ్యన బ్రతకాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల పర్యవేక్షణకు వైద్య నిపుణులతో కమిటీ, హోంమంత్రి అనిత. పెద్ద కర్మలకు వెళ్లి పరివట్టం చేయడం అపచారం, భూమన కరుణాకర్ రెడ్డి. పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. మన్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరణ మృదంగం, కూటమి సర్కార్పై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.